Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవన ప్రయాణంలో సాతానుని ఎదుర్కొనే పరిస్థితులు, ఎదిరించే పరిస్థితులు మనకు తరచూ తారసపడుతూ ఉంటాయి. నీ నడక నీతి మార్గంలో ఉన్నప్పుడు, నీ ఆలోచనలు యథార్థమైనవిగా ఉన్నప్పుడు, దేవునితో విశ్వాసములో నువ్వు బలపడుతూ ఉన్నప్పుడు ప్రత్యేకించి నీ మీద దృష్టి పెడతాడు అపవాది. నీ బలాబలాలు బేరీజు వేసి నీ మీద దండయాత్ర చేస్తాడు. సమయాన్ని కనిపెట్టి నీ బలహీనతలు, నీ సెంటిమెంట్స్ సమస్తము ఎరిగి నీ మీద దాడి చేస్తాడు. అనేక సార్లు మనము తలవొగ్గి పరిస్థితులను దాటలేక కాంప్రమైజ్ అయిపోతాం. అపవాది నీ దోషాన్ని, నీ పాపాన్ని ఎత్తిపెట్టి నిన్ను పిలుస్తాడు. నిన్ను అవమానపరిచి బలహీనునిగా చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఈ నూతన దినములో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు ఆయన. నిన్ను క్షమించి నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఎంతకాలం ఇలా అపవాదికి దాసీవై బ్రతుకుతావు? దేవునికి దూరంగా జరిగిపోతావు. నువ్వు భయపడిన కొలది అపవాది నిన్ను భయపెడతాడు. నువ్వు పరిగెత్తే కొలది నిన్ను తరుముతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిజమే కదా? ఎంత దూరం పరిగెట్టినా నీ పరుగు ఆగదు. నువ్వెంత భయపడి దూరంగా జరిగినా నీ భయం తీరదు. లేఖనం అంటుంది, యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించనని దావీదు సాక్ష్యాన్ని మనకు తెలియచేస్తుంది. దేవుడు నీకు అనుగ్రహించిన నూతన దినంలో ఇంతకాలం అపవాదికి దాసీగా, అపవాదికి లోబడి బ్రతుకుతున్న నీవు, తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున చేసిన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటుండగా దేవునికి విధేయత కలిగి ఉండు. దేవునికి లోబడు. నీ ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి అవసరతలోనూ, ప్రతి అడుగులో, ప్రతి పనిలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. శక్తి పొందుకున్నవానిగా పరిశుద్ధ దేవుడు నీ పక్షంగా ఉండగా గుండెల నిండా విశ్వాసముతో అపవాదిని ఎదిరించు. అప్పుడు నీ తండ్రి నీతో ఉండుట చూసిన అపవాది పారిపోతాడు. చాలాసార్లు అపవాదిని ఎదిరించాలని ఒంటరిగా పోరాటం చేస్తాం. అపవాదికి లొంగిపోయి చివరికి బానిసగా మిగిలిపోతాం. దేవుడు అంటున్నాడుగా, నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. నీ ప్రతి ఆలోచనలో, ప్రతి అడుగులో దేవుడు నీతో పాటు ఉండని, నీతో పాటు నీ తండ్రి అయిన దేవుడు ఉండుట చూచిన అపవాది నీ మార్గంలో నుండి, నీ జీవితంలో నుండి కూడా నిన్ను విడిచి పారిపోతాడు. ఈ నూతన దినములో ఒకసారి ఆలోచన చేద్దాం. బలవంతుడైన దేవుని నీడలో నిలుచుండి ఆయన నీతో రాగా నీ ప్రతి అడుగు బలపరచబడి
నిన్ను తరుముతూ భయపెడుతున్న అపవాదిని ఎదిరించే శక్తి పొందుకోవటానికి సిద్ధపడే ఆలోచన చేద్దామా? ఆ ప్రకారముగా సిద్ధపడి ప్రేమపూర్వకముగా దేవుడు నీకు ఇస్తున్న పిలుపునకు లోబడి ప్రార్థనాపూర్వకంగా ఈ దినాన్ని ఆరంభిద్దాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన యేసయ్యా, మీకు వందనాలు. మా జీవితంలో నువ్వు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, మా ప్రయత్నాల్లో, మా మార్గంలో అనేక సార్లు అపవాదిని ఎదిరించటానికి సిద్ధపడి మేము బలహీనపడిపోతున్నాం. ఈ దినం అపవాదిని ఎదిరించటానికి మా ప్రతి అడుగులో, మా ప్రతి పనిలో, ప్రతి అవసరతలో మీరు నాతో ఉండమని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. మీరు మాతో ఉండగా మాకు విరోధి ఎవడు? ఆ గొప్ప ధైర్యాన్ని, సాక్ష్యాన్ని మేము పొందుకొని మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా అపవాదిని ఎదిరించి నీకు సాక్షులుగా ముందుకు సాగిపోవటానికి సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.